సో డాక్టర్ ప్రణీత్ గారు, చాలా మందికి ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టే అనుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే అది 22 వరకు ఇదే కొనసాగింది. ఆ తర్వాత కొంచెం కామ్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కోవిషీల్డ్ ఈ కోర్టులో వాదనలు, వాళ్ళు వ్యాక్సిన్ విత్డ్రా చేసుకోవడం, ఇదంతా అయిన తర్వాత భయం మళ్ళీ. సో మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే మనం ముందుగా చూడాల్సింది మన ప్రాబ్లం ఏంటి, మనము ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి జరిగిన సందర్భం ఏంటి. మనకందరికీ గుర్తుంటుంది, కోవిడ్ ఇన్ఫెక్షన్ మనల్ని ఎంతగా బాధ పెట్టింది, చాలామందిని మనం కోల్పోయాము. సో ఆ ఉన్న పరిస్థితిలో, హెల్త్ క్రైసిస్లో ఉన్నప్పుడు మనకి వ్యాక్సిన్ అనేది ఒక బెనిఫిట్ లాగా వచ్చింది. సో ఈ వ్యాక్సిన్ కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఆర్ ఆ సివియారిటీని రాకుండా హెల్ప్ చేసింది. ప్రతి మందుతోటి, ప్రతి ఇంటర్వెన్షన్ తోటి ఒక ఎఫెక్ట్ అండ్ దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఏ ఇంటర్వెన్షన్ కానీ లేదా ఏ మందును చూస్తున్నప్పుడు దాని ఎఫెక్ట్ ఎంతగా ఉంది అండ్ దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఎంతగా చూడాలి. సో కోవిడ్ వ్యాక్సినేషన్ కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి మనకి బయటపడడానికి, ఈరోజు మీరు నేను కలిసి మాట్లాడుకోవడానికి అది హెల్ప్ చేసింది. లేకపోతే ఇంకా మనం ఇబ్బంది పడుతూనే ఉండేవాళ్ళం. సో కోవిడ్ వ్యాక్సిన్ డెఫినెట్గా కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి మనం బయటకు రావడానికి హెల్ప్ చేసింది. వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, మాట వాస్తవమే. బట్ మనం చూడాల్సింది ఎంత ఎఫెక్ట్ వచ్చింది, ఎంత సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. రెండిటితో పోల్చుకుంటే దాంతో వచ్చిన అడ్వాంటేజెస్ 1000 రెట్లు కన్నా ఎక్కువగా ఉన్నాయి దాని సైడ్ ఎఫెక్ట్స్తో పోల్చుకుంటే. సో ప్రతి వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్. బట్ లార్జ్ స్కేల్లో చూస్తే ఎఫెక్ట్స్ చాలా చాలా అవుట్వే అయిపోతుంది రిస్క్తో కంపేర్ చేసుకుంటే. ఓకే. సో డాక్టర్ లాస్య సింధు గారు, అయితే డాక్టర్ ప్రణీత్ చెప్పినట్టు సైడ్ ఎఫెక్ట్స్ చిన్న చిన్న వస్తున్నాయి, కానీ థ్రాంబోసిస్ అనేది, బ్లడ్ క్లాట్స్ అనేది చాలా మందిలో కనబడుతోంది అనేది మీ అబ్జర్వేషన్లో 100కి ఎంతమంది పేషెంట్లో ఇంత సివియారిటీ ఉందంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ఏదైతే అడుగుతున్నారో అందరూ భయపడుతుంది కూడా ఈ టీటీఎస్ సిండ్రోమ్ పోస్ట్ కోవిషీల్డ్ ఏదైతే ఆస్ట్రాజెనికా వాళ్ళు ఒప్పుకున్నారో దాని గురించి అందరూ కంగారు పడుతున్నారండి. సో ఈ టీటీఎస్ అంటే ఏంటంటే థ్రాంబోసైటోపెనిక్ థ్రాంబోసిస్ సిండ్రోమ్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే రక్తము గడ్డకట్టడం బ్లడ్ వెజల్స్లో, దానివల్ల స్ట్రోక్ రావడం, అంటే బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ రక్తం గడ్డకట్టడం, ప్లస్ ఇది అవుతున్నప్పుడు పేషెంట్స్కి కాలవాపులు, నీరసము ఇవన్నీ కూడా జరుగుతుంది. కాకపోతే ఇది ఏంటంటే పోస్ట్ వ్యాక్సినేషన్ 4 to 6 వీక్సే ఎక్కువగా చూసే ఛాన్స్ ఉంటుందండి. ఓకే. అండ్ మనము ఇన్ని ఇయర్స్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాని గురించి టెన్షన్ పడడం అయితే అసలు చాలా వేస్ట్ థింగ్ అండి. ఇది ఆస్ట్రాజెనికా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు అది కూడా అరౌండ్ 100 కేసెస్ నమోదయ్యాయి. అండ్ దాంట్లో అది కూడా ఇంగ్లాండ్లో. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎనీ డ్రగ్ మార్కెట్కి వచ్చే ముందు డ్రగ్ ట్రయల్స్ అనేవి జరుగుతాయండి. ఏదైనా డ్రగ్ అవి కొన్నిసార్లు ఒక 5 to 20 ఇయర్స్ వరకు కూడా అవుతూ ఉంటాయి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కోవిషీల్డ్ కానివ్వండి లేకపోతే ఎనీ అదర్ వ్యాక్సిన్ 3rd స్టేజ్ ఆఫ్ ట్రయల్స్ జరగకుండానే ఇచ్చారనేది అప్పుడు వార్త, మనకి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. సో దాని తర్వాత ఏం జరిగింది? నిజంగా ప్రాపర్ ట్రయల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ మార్కెట్లోకి వచ్చాయి అనేది. సో అప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో వ్యాక్సిన్ అనేది ఒక మిరకల్ అండి. మీరు అన్నది కరెక్ట్. 3rd ట్రయల్ 4th ఫేజ్ అయిపోయిన తర్వాతే రిలీజ్ అవుతాయి. అండ్ 3rd ఫేజ్ 4th ఫేజ్లోనే రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బయటపడతాయి. మీకు నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్, అక్కడ పెయిన్ రావడం అవన్నీ ఫస్ట్ 2 ట్రయల్స్లోనే ఎవరికన్నా తెలిసిపోతుంది. కానీ రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి 3rd ఫేజ్ 4th ఫేజ్లో తెలుస్తాయి. అప్పట్లో ఏంటంటే 3rd ఫేజ్ 4th ఫేజ్ ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యే ముందే మనకి వ్యాక్సిన్ వచ్చేసింది. టైం లేదు. అప్పుడు 2020 డిసెంబర్లోనే వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమందికి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంగ్లాండ్లో దే స్టార్టెడ్ ఇన్ December 2020. మన వరకు వచ్చేసరికి August 2021 వరకు వచ్చింది. బట్ అంటే ఆల్రెడీ 3rd ఫేజ్ 4th ఫేజ్ కాకముందే అది రిలీజ్ అయిపోయింది మార్కెట్లోకి. సో ఇదేంటంటే టీటీఎస్ అనేది రేర్ కాంప్లికేషన్. అండ్ రేర్ కాంప్లికేషన్స్ యూజువలీ మనకి తెలిసేది 3rd ఫేజ్ 4th ఫేజ్లోనే. సో అప్పుడు మనం పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. అప్పుడు వ్యాక్సిన్ అనేది ఒక మిరకల్. యావరేజ్గా అరౌండ్ 4000 పీపుల్ చనిపోయిన టైం అది పర్ డే. సో అలాంటి టైంలో మనకి వ్యాక్సిన్ వాజ్ లైఫ్ సేవింగ్ డ్రగ్. అండ్ మనం బెనిఫిట్ వర్సెస్ రిస్క్ రేషియో కనుక చూసుకున్న అయితే అప్పుడు ఆ టైంలో మనకి బ్రతికి బయటపడడమే అట్మోస్ట్ ఇంపార్టెంట్గా ఉండిందండి. సో కాబట్టి డెఫినెట్లీ అప్పుడు ట్రయల్ కోసం ఎవరూ ఆగలేదు. అండ్ చెప్పాలంటే ఇంకా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే హెల్త్ వర్కర్స్ అందరూ కూడా తీసుకున్నారంటే అది వాళ్ళైతే తెలిసి రిస్క్ చేయరు కదా.
అది ఇప్పుడు ఇంపార్టెంట్, లైఫ్ సేవింగ్ మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నారు. ఓకే, సో డాక్టర్ ప్రణీత్ గారు, ఎవరు భయపడాలి ఇప్పుడు ఈ వార్త రాగానే మళ్ళీ ఒక ప్యానిక్, కోవిడ్ టైంలో ఎంత ప్యానిక్ అవుతున్నారో ఇప్పుడు మళ్ళీ అంత ప్యానిక్ అవుతున్నారు చాలా మంది. మీరు ఏం చెప్తారు జనానికి? అంటే ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంటే భయపడండి, నిజంగా అందరిలోనూ థ్రాంబోసిస్ వచ్చేస్తుందేమో అని ఒక టెన్షన్ ఉంది. సో చెప్పినట్టు వ్యాక్సిన్తో వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్, మనం చెప్తున్న టీటీఎస్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఇంత లేట్గా రాదు. యూజువలీ వ్యాక్సిన్ తీసుకున్న మేడం చెప్పినట్టు 4 to 6 వీక్స్ లోపల రావాలి. మనం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని చాలా రోజులైంది. ఒకవేళ వ్యాక్సిన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఉంటే అది ఈ పాటికి రావాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తుందా? రాదు. సో ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. 2 కాదు 3 డోసులు తీసుకున్న రిస్క్ పెరిగే మాట ఉన్నా ఈ రోజుకి మనం భయపడాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండొచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. ఓకే, అండ్ అనదర్ క్వశ్చన్ ఇస్ ఫార్మా కంపెనీస్ అండి. జనరల్లీ ఒక పీపుల్ సైకాలజీ ఏంటంటే ఇక్కడ ఏం లేకపోయినా ఒక దీన్ని క్రియేట్ చేసి వీళ్ళు మన మీద వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ రుద్దేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. సో ఇది అది కాదు అని ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకుంటారు అనేది కూడా ఒక క్వశ్చన్. సో మీరు అన్న మాట వాస్తవమే. ఎవ్రీ ఫార్మా కంపెనీ కానివ్వండి, బిజినెస్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ప్రతి బిజినెస్ వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి చూస్తుంటారు. అక్కడ డాక్టర్ డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. దో మెడిసిన్స్ చాలా మట్టుకి ఉన్నా డాక్టర్గా అది బాధ్యత, ఎవరికి అవసరం లేనప్పుడు ఇవ్వకూడదు. అలాగే పేషెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. డాక్టర్ని క్వశ్చన్ చేయాలి, ఈ మందు ఎందుకు ఇస్తున్నారు, దీనికి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉంటాయి, ఎఫెక్ట్ ఎంత ఉంటుంది. సో ఇద్దరు అనుకుని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. బికాజ్ ఫార్మా కంపెనీ మనల్ని పుష్ చేస్తున్నంత మాత్రాన తీసుకోవాలని ఫోర్స్ ఏమీ లేదు, అది వాలంటరీ డెసిషన్. సో పేషెంట్గా కూడా అదొక రెస్పాన్సిబిలిటీ, డాక్టర్గా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. మనం ఎందుకు ఇస్తున్నామో అండ్ దానివల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది. సో కోవిడ్ టైంలో ఉన్న క్రైసిస్ సిచ్యువేషన్లో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండింది, తీసుకోవాలి. ఈరోజు కోవిడ్ లేదు, సో ఈరోజు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈరోజు తీసుకున్నప్పుడు ఈక్వల్లీ దాంతో ఉండే సైడ్ ఎఫెక్ట్ని మన రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. సో అప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం వాజ్ కరెక్ట్ అండ్ తీసుకున్నాము. అలాగే ఆ క్రైసిస్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాం. సో మీరు అన్నట్టు ప్రతి బిజినెస్ కంపెనీ ప్రోడక్ట్స్ని పుష్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ మనం దాన్ని మన డిస్క్రిప్షన్ని యూజ్ చేసి తీసుకోవాలా వద్దా మనం డిసైడ్ అవ్వాలి. బట్ పర్టికులర్ గా ఇండియా లాంటి కంట్రీస్, చాలా ఏషియన్ కంట్రీస్ ఇన్ఫాక్ట్ ఒక మార్కెట్ ప్లేస్ లాగా అయిపోయాయి. కరెక్ట్, చాలా వరకు. ఎందుకంటే వీళ్ళ మీద లిటరల్లీ ట్రయల్ చేస్తున్న పరిస్థితి. మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూస్తాం, ఈ క్వాలిటీ ప్రొడక్టా, సో ఏషియన్ కంట్రీస్ కి, డెవలపింగ్ కంట్రీస్ కి తోసేసేయండి. కొంచెం యుఎస్ లాంటి వాటికి లేకపోతే వెల్ డెవలప్డ్ కంట్రీస్ కి వెళ్లే ముందు చాలా ప్రాపర్ గా వర్కౌట్ చేస్తారు. దాని కాంబినేషన్ ఏంటి, ఎందులో అంత ప్రతి ప్రొడక్ట్ లో షుగర్ పర్సంటేజ్ ఎంత అవుతుంది, హార్మ్ఫుల్ ఇందులో ఏమున్నాయి, వీటన్నిటిపైన చాలా పక్కాగా హోంవర్క్ జరుగుతుంది, లేకపోతే రీసెర్చ్ జరుగుతుంది అనే వార్తలు చూస్తుంటే సో మనం ఎక్కడున్నాం అనేది కూడా ఒక క్వశ్చన్. దట్ ఈస్ ట్రూ అండి. అంటే మీరు అన్నట్టు ఇండియా అట్రాక్టివ్గా ఎందుకు ఉంటుందంటే ఉన్న పేషెంట్ పాపులేషన్. సో ఒక ట్రయల్లో మనము ఎన్రోల్ చేయాలి పేషెంట్స్ని. సో ఎంత ఫాస్ట్గా మనం ఎన్రోల్ చేయగలుగుతామో ఆ ఇంక్లూజన్ క్రైటీరియా బట్టి ఈక్వల్లీ అంతే ట్రయల్ ఫాస్ట్గా చేయొచ్చు అండ్ రిజల్ట్స్ రావచ్చు. సో ఫార్మా కంపెనీ ఆ డ్రగ్ని రిలీజ్ చేయాలంటే మ్యాండేటరీ ట్రయల్ కంప్లీట్ చేయాలి. సో ఎక్కడ ఈ అవకాశం దొరుకుతుంది పేషెంట్స్ని ఎన్రోల్ చేయడానికి? ఇండియా, బికాజ్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అండ్ ఈక్వల్లీ ఎన్రోల్మెంట్స్ ఈజీ అవుతాయి, ప్రాబ్లీ అందుకని ఇండియా ఫేవరెట్. అదర్ వేలో చూస్తే మీరు అన్నట్టు మనం స్కేప్ గోట్స్గా చూస్తున్నామా, మన మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అనే మాట కూడా వస్తుంది. ఆ క్వశ్చన్ని మనము కంప్లీట్గా కొట్టిపడేయడానికి కూడా లేదు. ఓకే, అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇంకొకటి పర్టికులర్గా ఐ అగ్రీ, మీరు 2020 కానీ 2021 కానివ్వండి చాలా క్రిటికల్ టైమ్. ఎవరిని వీళ్ళు తప్పు చేశారు అని మనం 100% బ్లేమ్ చేయడానికి లేదు. అట్ ద సేమ్ టైం మనం ఆ టైంలో డేటా తీసుకోవడంలో లేకపోతే వీటిలో కొంత ఫెయిల్ అయ్యామా అనేది కూడా ఒక క్వశ్చన్. పర్టికులర్గా విమెన్లో చాలా మందిలో ఈ పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మందికి వచ్చాయి, కానీ మనకి ప్రాపర్ డేటా లేదు. అప్పుడు వ్యాక్సిన్ టైంలో ఏం జరిగింది, ఏమేం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, సో దట్ వీ కెన్ యూజ్ దట్ డేటా ఇన్ ఫ్యూచర్ అనేది. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఇష్యూస్లో మన దగ్గర ప్రాపర్ డేటా రీసెర్చ్ లేకపోవడం కొంత డిసడ్వాంటేజ్ కాదు, అండ్ ఫ్యూచర్లో దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? సో ఇదైతే చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. అంటే ఇప్పుడు సీరియస్ కాంప్లికేషన్ కాకుండా మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద కోవిడ్ వైరస్ ఇట్ సెల్ఫ్, అంటే మనం దీన్ని వ్యాక్సిన్ వల్లే అనలేము. వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆల్మోస్ట్ చాలా మందికి కోవిడ్ వైరస్ వచ్చి వెళ్ళింది అనేది వాస్తవం. అవును.
అఫ్కోర్స్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో దాని దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ మనం ఇప్పుడు చూసినట్టుగా అయితే చాలా లైఫ్ సేవ్ అయ్యాయండి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. అండ్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటే కోవిడ్ తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ అనేవి లిస్ట్కి ఎన్నో, కాకపోతే ప్రూవ్ అవ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అండ్ రీసెర్చ్ పరంగా చూస్తే ఇంగ్లాండ్ అలాంటి దేశాల్లో రీసెర్చ్ అనేది బాగా జరుగుతుంది రిలేటివ్లీ, అండ్ ఎక్కువ మోతాదున పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్. కాకపోతే ఇండియాలో ఏంటంటే ఇంకా ఆ లెవెల్కి మనం రీచ్ అవ్వలేదు. కాకపోతే ఇండియాలో ఏంటంటే అవేర్నెస్ మాత్రం ఇప్పుడు చాలామందికి బాగా వచ్చింది. ఇప్పుడు కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత జనాల్లో అవేర్నెస్ ఫ్యాక్టర్ అనేది ఇండియాలో కూడా చాలా పెరిగింది. ఇంతకుముందు డాక్టర్ని ఎవరు క్వశ్చన్ చేసేవారు కాదు ఈ డ్రగ్ ఇస్తున్నామని, కానీ ఇప్పుడు ప్రతి పేషెంట్లో అవేర్నెస్ వచ్చింది. ఇది మాకు ఎందుకు ఇస్తున్నారు, దీంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, సైడ్ ఎఫెక్ట్ గురించి ఆలోచించాలి అన్న కాన్సెప్ట్ కూడా ప్రతి ఒక్క